మరొక భారీ విమాన ప్రమాదం త్రుటిలో తప్పింది. ఢిల్లీ విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం వచ్చింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ రన్వే పైనే ఎయిర్ ఇండియా విమానం ఆగిపోయినట్లుగా తెలుస్తోంది. రన్వే పైనే దాదాపుగా 3 గంటలు నిలిచిపోయింది విమానం. ఫ్లైట్లోనే 3 గంటలు ప్రయాణికులు నరకం చూశారు. టేక్ ఆఫ్కి ముందే సమస్య రావడంతో పెను ప్రమాదం తప్పింది అంటూ చెప్తున్నారు. సమస్య వచ్చిందని అధికారులు గుర్తించారు, రిజాల్వ్ చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే సుమారుగా 3 గంటల పాటు రన్వే పైనే నిలిచిపోయినట్లుగా తెలుస్తుంది. అయితే అప్పటికే బోర్డింగ్ ఫినిష్ అయిన నేపథ్యంలో ప్రయాణికులందరూ కూడా ఫ్లైట్లోకి వెళ్ళిన నేపథ్యంలో, విమానంలో కూర్చున్న నేపథ్యంలో 3 గంటల సేపు అక్కడ అలాగే వేచి ఉండడం వల్ల, అది కూడా రన్వే పైన వేచి ఉండడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డట్లుగా తెలుస్తుంది. బయటకు రాలేక, లోపల కూర్చోలేక 3 గంటల సేపు కూర్చోవాల్సి వచ్చింది అంటూ ఈ తీవ్ర ఇబ్బందులు పడ్డట్లుగా తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో వరుసగా చోటు చేసుకుంటున్నటువంటి విమాన ప్రమాదాలు భయం గొల్పుతున్నాయని చెప్పాలి. ప్రయాణికులు సైతం ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది విమాన ప్రయాణం అన్నప్పుడు. ముఖ్యంగా అహ్మదాబాద్ విమాన ఘటన తర్వాత చాలామంది ప్రయాణికులు విమాన ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. అలాగే ఆ తర్వాత ఒకవేళ వెళ్ళాలన్నా సరే చాలా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో వరుసగా చోటు చేసుకుంటున్నటువంటి ప్రమాదాలు. అయితే ఇక్కడ అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా సాంకేతిక లోపం అని ఒక్క మాటతో తేల్చేస్తున్నప్పటికీ కూడా ఆయా యాజమాన్యాల నిర్లక్ష్య ధోరణులు, లేదంటే అక్కడ పనిచేస్తున్నటువంటి స్టాఫ్ నిర్లక్ష్యం కానీ, తప్పిదాలు కానీ, కారణం ఏదైనా సరే భారీ నష్టాలకు దారితీస్తున్నాయి, భారీ ప్రమాదాలకు దారితీస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఒక చిన్న సాంకేతిక లోపం, కొద్దిపాటి నిర్లక్ష్యం కూడా వందల మంది ప్రాణాల మీదకు తీస్తోంది. వందల మంది ప్రాణాలను ముప్పులో పెడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అహ్మదాబాద్ ఘటన చూసాం, ఆ తర్వాత ఢిల్లీలో ఘటన ఒకసారి మనం చూసాం. గతంలో ఢిల్లీలో ఇలాగే బయలుదేరి మళ్ళీ ఎమర్జెన్సీ ల్యాండింగ్, ముంబైలో చూసాం మనం పరిస్థితి. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో కూడా అనేక సందర్భాల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్స్ మనం చూసాం. అలాగే బ్రిటిష్ ఎయిర్లైన్స్కి సంబంధించి గాల్లో ఉండగానే ఒక్కసారిగా మంటలు వచ్చినటువంటి విమాన ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూసాం. ఇలా ఒక్కటని కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. గాల్లోకి వెళ్ళిన తర్వాత ఇంజిన్లో మంటలు రావడం కానీ, లేదంటే సాంకేతిక సమస్యలు రావడం, రకరకాల కారణాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇండియాలో విమాన ప్రమాదాలకు సంబంధించి భయం ప్రజల్లో పెరుగుతోంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు జరిగినటువంటి ఘటన మనం చూస్తున్నాం. ఢిల్లీ విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపంతో 3 గంటల పాటు రన్వే మీదనే ఆగిపోయిన నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఏం జరిగిందో, ఏం జరుగుతుందో అనేటువంటి అనుమానాలు, భయం కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున వస్తూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో ముఖ్యంగా ఒక అరగంట లేట్ అయితేనే, గంట లేట్ అయితేనే అనేక అనుమానాలు, భయాలు, ఇలాంటి విషయాల్లో మనం చూస్తుంటాం. 3 గంటల పాటు రన్వే మీద ఆపారంటే సమస్య ఏమై ఉండొచ్చు అనేటువంటి అనుమానం కానీ, ఇంకేదైనా ప్రమాదం ఉందా అనే భయం కానీ ప్రజల్లో, ప్రయాణికుల్లో రావడం సహజంగా మనం చూస్తూ ఉంటాం. ఈ ఢిల్లీ విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో అసలు ఏం జరిగింది, ఏ సమస్య వల్ల ఇంతసేపు ఆపారు, ప్రయాణికులు ఏమంటున్నారు, డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఏం జరిగింది అసలు? 3 గంటల పాటు రన్వే మీద ఆపడం ఏంటి? ఎయిర్ ఇండియా విమానంలో నిన్న చోటు చేసుకున్న సమస్య కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన, అయితే దాదాపుగా మార్నింగ్ 8:30 ప్రాంతంలో AI 2571 విమానం సోమవారం ఉదయం సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అది టేకాఫ్ అవుతున్న నేపథ్యంలో అక్కడ ఇంజన్ లో తగినంత శక్తి లేదనేది గుర్తించారు పైలట్లు. అయితే వెంటనే విమానాన్ని రన్వే నుంచి, అంటే మామూలుగా ఇది షెడ్యూల్ టైం 8:30కి ఫ్లైట్ బయలుదేరింది. టేకాఫ్ అవుతున్న టైంలోనే ఆ ఇంజన్ కి పవర్ రావట్లేదు అనేది గుర్తించారు పైలట్లు వెంటనే దాన్ని వెనక్కి తీసుకుని వచ్చిన తర్వాత ఒక అరగంట తర్వాత దానికి సంబంధించిన మెకానిక్స్ వచ్చి చెక్ చేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళేమి పెద్దగా సమాచారం ఇవ్వలేదు. దాదాపుగా 11:30 వరకు కూడా ఆ విమానం రన్వే మీదనే ఉండిపోయిన పరిస్థితి. అట్లా బోర్డింగ్ చేయలేదు, అట్లా లేదు, వెనక్కి తీసుకురావాల్సిన పరిస్థితి లేదు. వీళ్ళని అట్లే వచ్చేసిన నేపథ్యంలో టెర్మినల్ కి తీసుకుని ప్రయత్నం కూడా చేయలేదు ఎయిర్ ఇండియా అధికారులు.
అయితే అదే విమానంలో ఏపీ జస్టిస్ భట్టు దేవానంద్ కూడా దాంట్లో ఉన్నారు. అప్పటికే పిల్లలు 8:30 నుంచి 11:30 దాకా పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, వాళ్ళందరికీ విమానం దిగలేకపోతున్నారు, టెర్మినల్ కి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే అప్పుడు దేవానంద్ వెంటనే కలగజేసుకునే ప్రయత్నం అయితే చేశారు. దేవానంద్ ఇమీడియట్ గా అక్కడ అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ముందు పిల్లలకి విమానంలో 160 మంది పరిస్థితి. ఈ 160 మందికి కనీసం ఫుడ్ అన్న అరేంజ్ చేయండి, వాళ్ళకి కాఫీ స్నాక్స్ ఏదో ఒకటి పెట్టే ప్రయత్నం చేయండి అని చెప్తే మాకు సమాధానం ఇచ్చింది. దాంతో కొంత ఆయన అసహనం వ్యక్తం చేశారు. నేను ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటాను, ఉన్నతాధికారులకు తీసుకెళ్తా, నేను ఏపీ హైకోర్టు జస్టిస్ ని అని చెప్పిన నేపథ్యంలో అప్పుడు లో ఉన్న సిబ్బంది కొంత అలర్ట్ అయ్యారు. 3 గంటల పాటు నిజంగానే 160 మంది ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. జస్టిస్ దేవానంద్ చెప్పిన కొంత సీరియస్ అయిన నేపథ్యంలోనే అప్పటికప్పుడు 12:30 ప్రాంతంలో వాళ్ళకి కొంత ఫుడ్ అందించే ప్రయత్నం అయితే చేశారు. తర్వాత టెర్మినల్ కి తరలించి టెర్మినల్ నుంచి మరో విమానాన్ని విజయవాడకి అరేంజ్ చేసి విజయవాడకి ప్రయాణికులను అయితే పంపించారు. అయితే దేవానంద్ మాత్రం ఆ టికెట్ ని క్యాన్సిల్ చేసుకుని ఆయన సాయంత్రం వేరే విమానంలో విజయవాడకి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అంటే నిజంగానే అంటే ఎయిర్ ఇండియా వ్యవహరిస్తున్న తీరు పట్ల మాత్రం విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. వాటి టెక్నికల్ వ్యవహారంలో కావచ్చు, ఎయిర్ ఇండియా విమానాల్లో వస్తున్న సాంకేతిక సమస్యలు కావచ్చు, వరుసగా మనం చూస్తున్న పలు ప్రాంతాల్లో జరుగుతున్న అహ్మదాబాద్ సంఘటన మర్చిపోయిన తర్వాత కూడా ప్రత్యేకంగా ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లో కూడా వస్తున్న సాంకేతిక సమస్యలు కావచ్చు, వీటి మీద పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తే నిన్న అదృష్టవశాత్తు ఏమీ కాలేదు. బట్ ఇష్యూని హ్యాండిల్ చేయడానికి కూడా అక్కడ ఉన్న లోపల ఉన్న ప్రయాణికుల్ని పట్టించుకోవడం కూడా లేకుండా దాదాపుగా 3-4 గంటల పాటు వాళ్ళని విమానంలోనే ఉంచి కనీసం బయటికి దిగనివ్వరు, టెర్మినల్ కి పోదామంటే టెర్మినల్ కి పోనివ్వరు, వేరే విమానం అరేంజ్ చేయలేదు. తర్వాత ఆ విమానంలో జస్టిస్ దేవానంద్ ఉన్నారు కాబట్టి ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆయన కొంచెం సీరియస్ గా వ్యవహారాన్ని తీసుకోవడం బట్టి 160 మంది విమానాలు 12:30 గంటల తర్వాత అయినా సరే వేరే విమానంలో బయలుదేరి విజయవాడకి చేరుకున్నారు. అంటే ఎయిర్ ఇండియా మీద వస్తున్న ఈ వార్తలు మాత్రం కొంత వస్తున్న టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఆ విమానం మీద ఆల్టర్నేట్ చేయడంలో కొంత నిర్లక్ష్యం వస్తుంది. అట్ ది సేమ్ టైం విమానంలో ఉన్న సాంకేతిక సమస్యల్ని గుర్తించడంలో కూడా ఎయిర్ ఇండియా కొంత అలసత్వం వ్యవహరిస్తుంది అనేది అర్థమవుతుంది. రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఢిల్లీ విజయవాడ ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక లోపం అంశం చాలా పెద్ద చర్చనీయాంశం అయినట్లుగా తెలుస్తుంది. లోపల ఉన్నటువంటి ప్రయాణికులు రన్వే మీదకు వెళ్ళిన తర్వాత ఆపేసిన నేపథ్యంలో లోపల ఉన్న ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకు ఇంతసేపు 3 గంటల సేపు ఆపారు, ఎందుకు ఇంతసేపు ఆపుతున్నారు, ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే ఆల్టర్నేట్ ప్లాన్స్ ఉండాలి కదా అంటూ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వారిని వారించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇంత లేట్ అయితే ఎలా అంటూ వాళ్ళందరూ కూడా అక్కడ కొంత గొడవ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇక వెంటనే తగిన చర్యలు తీసుకున్నారు. కానీ ఇలాంటి ఒక ఘటన జరగడం ఖచ్చితంగా దురదృష్టకరం. విమానం రన్వే మీదకి వెళ్ళిన తర్వాత సాంకేతిక సమస్యతో ఆగిందంటే, ఏదైనా కొద్దిపాటి నిర్లక్ష్యం కనుక ఉంటే, ఇంకొద్దిసేపు కనుక ఏదైనా వాళ్ళు అలసత్వం వహించినట్లయితే, టేక్ ఆఫ్ అయిన తర్వాత ఏదైనా సమస్య వస్తే చెప్పలేము ఏం జరుగుతుందో. చాలా విమానాల్లో మనం పరిస్థితి చూస్తున్నాం. ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్కి సంబంధించి కూడా మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం. గాల్లోకి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఇంజిన్లోంచి పొగ రావడం, మంటలు రావడము, లేకపోతే ఆ విండోకి ఉన్నటువంటి గ్లాసు ఊడిపోవడం కానీ, లేదంటే కొన్ని సందర్భాల్లో మొన్న మధ్య ఒక వీడియో కూడా మనం చూసాం. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి ఒక ఫ్లైట్కి ప్లాస్టర్ వేసి రన్ చేస్తున్నారు. ఆ రెక్క మీద డ్యామేజ్ అయితే అక్కడ ప్లాస్టర్ వేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇలా 1-2 కాదు, ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఘటన ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అయితే అసలు విమానాల్లో సమస్యలు రావడమే తప్ప అంటే ఖచ్చితంగా కాదు. ఒక మిషన్లో ఏదైనా సమస్య రావడం అనేది సహజమే. కానీ అది నిర్లక్ష్యం కారణంగా వస్తే అది పెద్ద సమస్య అవుతుంది. ఇంటెన్షనల్గా తెలిసి సమస్య జరుగుతుందని తెలిసి కూడా నిర్లక్ష్యం చేస్తే, లేదంటే తగిన స్థాయిలో మెయింటైన్ చేయకపోవడం వల్ల సమస్య వస్తే
అది కొన్ని వందల మంది ప్రాణాల మీదకి వస్తే అది ఖచ్చితంగా పెద్ద తప్పు అవుతుంది. ఇలాంటి విషయాల్లో తప్పులు జరగడం వల్ల, పొరపాట్లు జరగడం వల్లే ఇంత భారీ ప్రమాదాలు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎయిర్లైన్స్లో చాలా చోట్ల నిర్లక్ష్యం కారణంగా ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి అభిప్రాయాలు లేకపోలేదు. కొన్ని రకాలైనటువంటి ఎవిడెన్సెస్ కూడా మనం దానికి సంబంధించి చూస్తున్నాం. ప్రాపర్గా సర్వీసింగ్ లేకపోవడం, లేదంటే సాఫ్ట్వేర్ అప్డేట్ సరిగా లేకపోవడం, లేదంటే సిబ్బంది విషయంలో కొంచెం కాంప్రమైజ్ అవ్వడం, తక్కువ ఖర్చులో అయిపోతుంది కదా అని చెప్పేసి అన్స్కిల్డ్ లేబర్ని అక్కడ హైర్ చేసుకోవడం, లేదంటే తగినంత స్థాయిలో నైపుణ్యం ఉన్న వాళ్ళని హైర్ చేసుకోకపోవడం, ఇలా కారణాలు ఏదైనా సరే రకరకాల కారణాలు. అతి ముఖ్యమైనటువంటి సమస్య టైం. చాలా సందర్భాల్లో ఫ్లైట్ బుక్ చేసుకున్న తర్వాత అనుకున్న సమయం కంటే చాలా సందర్భాల్లో డిలే అవుతూ ఉంటుంది. అది అరగంట, గంట, 2 గంటల, 3 గంటల, 5-6 గంటలు డిలే అయిన సందర్భాలు కూడా లేకపోలేదు. మరి అలాంటి సందర్భాల్లో ఎమర్జెన్సీ ఉన్నటువంటి ప్రయాణికుల పరిస్థితి ఏంటి? పర్టికులర్ టైంలో తమ డెస్టినేషన్కు రీచ్ అవ్వాల్సినటువంటి ప్రయాణికుల పరిస్థితి ఏంటి? ఎందుకని ఈ విమానయాన సంస్థలు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నాయి? ప్రయాణికుల అవసరాల విషయంలో, ప్రయాణికుల అవసరాలు తీర్చే విషయంలో, డబ్బుల విషయంలో చాలా కరెక్ట్గా వ్యవహరిస్తారు కదా, క్యాన్సిలేషన్ ప్రాసెస్ విషయంలో అంత కరెక్ట్గా వ్యవహరిస్తారు కదా, ట్యాక్సెస్ విషయంలో అంత కరెక్ట్గా వ్యవహరిస్తారు కదా, వసూలు చేసే విషయంలో. మరి ఫలానా టైంకి నేను ఒక ప్లాన్ చేసుకున్నాను, ఒక పని పెట్టుకుంటాను, అక్కడికి వెళ్ళాలంటే సడన్గా డిలే అవుతుంది, ఫ్లైట్ డిలే అవుతుంది, అరగంట, గంట, 2 గంటలు, 3 గంటలు డిలే అవుతుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? నా వర్క్ ఆగిపోతే, ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఏదైనా మిస్ అయితే, ఇంకా ఏదైనా పెద్ద సమస్య అయితే ఎవరు సమాధానం చెప్పాలి? ముఖ్యంగా 2-3 గంటలు లేట్ అవుతుంది అనుకున్నప్పుడు కనీసం ప్రయాణికులకి ఏదో సాంకేతిక సమస్య వెయిట్ చేయండి అని చెప్పడం కాకుండా ఎందుకని ఒక ఆల్టర్నేట్ పెట్టుకోవడం లేదు? ఆల్టర్నేటివ్గా ఎందుకు ఏర్పాట్లు చేసుకోలేకపోతున్నారు అనేది ఇక్కడ సమస్య. అంటే ప్రయాణికుల అవసరాలు కానీ వాళ్ళ సమస్యలు కానీ పెద్ద ఇంపార్టెంట్ కాదా? టికెట్లు కొనుక్కున్నారు కదా, కూర్చుంటారులే వాళ్ళే అనేటువంటి నిర్లక్ష్యమా? ఇలాంటి సమస్యలు ప్రతి చోట ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. ఎంతోమంది ప్రాణాల మీదకి వచ్చే ఎంతోమంది నిర్లక్ష్యం వల్ల ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో మరింత కఠినంగా ఉండాలి. ప్రయాణికులకి మరింత సమాధానం చెప్పగలగాలి, బాధ్యతాయుతంగా వాళ్ళకి సమాధానం చెప్పగలగాలి. అరగంట లేట్ అయితే, 10 నిమిషాలు, పావు గంట లేట్ అయితే క్షమాపణలు చెప్పవచ్చు. 2-3 గంటలు లేట్ అయితే ఏదైనా ఎమర్జెన్సీ ఉండొచ్చు, ఇంకేదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉండొచ్చు. ఏదున్నా సరే ప్రయాణికుల సమయం విలువైనది, ప్రయాణికుల ప్రాణాలు విలువైనవి. డబ్బులు ఇచ్చారులే, టికెట్ కొనుక్కున్నారు కదా అని గంటలు వెయిట్ చేయించడం సమంజసం కాదు. ఖచ్చితంగా విమానయాన సంస్థలు ఇది గమనించాలి. దీనికి సంబంధించి ఖచ్చితంగా డీజీసీఏ లాంటి వాళ్ళు కూడా కంప్లైంట్ తీసుకోవాలి ప్రయాణికుల నుంచి కానీ, లేదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. డిలే అయిన ప్రతిసారి ఖచ్చితంగా విమానయాన సంస్థలకు సరైన సమాధానం చెప్పలేకపోతే, బలమైన కారణాలు లేకపోతే ఫైన్లు పడాలి, ప్రయాణికులకు కాంపన్సేషన్ ఉండాలి. ఫ్లైట్ క్యాన్సిల్ అయితే కాంపన్సేషన్ ఉండాలి, ఏదైనా బలమైన కారణం లేకుండా క్యాన్సిల్ అయితే.